తెలంగాణలో యూరియా దొరకలేదన్నది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది రాష్ట్రం బాధ్యత కాదు, కేంద్రం యూరియా సప్లై చేస్తుంది, సో కేంద్రమే సప్లై చేస్తుంది అన్నది వీళ్ళు అంటున్నారు. రిక్వెస్ట్లు పెడుతున్నాం మేము కానీ సరిపడా యూరియా ఇస్తలేరని. ఏం జరుగుతుంది అసలు? మీరు ఇది మంచి ప్రశ్న అడిగిన. పబ్లిక్ ఇష్యూ, ఇది రైతులకు సంబంధించింది. ఇలా రెండు అంశాలు, ఒకటి ఇరిగేషన్ అంశం, ఒకటి యూరియా. ఈ రెండు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నేను ఏమంటున్నా అంటే యూరియా అనేది ఏదైతే ఉన్నదో సఫిషియెంట్ ఉన్నది. యూరియా అనేది సఫిషియెంట్ ఉన్నది. ఈ యూరియా అనేది మొన్ననే అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పిండు, 10,80,000 టన్నులు మాకు కావాల్సి ఉంటే పోయిన వర్షకాలం పట్టింది. ఇప్పుడు 11,500 మేము అడిగినాం. 11,500 అడిగితే మాకు ఇప్పటి వరకు ఒక 6 లక్షల చిల్లర వచ్చింది ఆల్రెడీ. ఇంకా కొంత రావాల్సి ఉన్నది, అది వస్తే సరిపోతుందని వారే చెప్పింది. మా అధ్యక్షులు ఖమ్మంలో విమర్శించినప్పుడు ఆయన ఆన్సర్ ఇచ్చాడు. నేనేమో వాస్తవం ఏంటంటే రామగుండంలో 50% యూరియా మనకు వస్తుంది. యాక్చువల్ యూరియా మనం ఇండియాలో మనం తయారు చేస్తే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. 3,000 రూపాయలు అవుతుంది 45 kg బస్తా ఏదైతే ఉంటుందో. ఒక 45 kg బస్తాకు 3,000 రూపీస్ ఖర్చు వస్తున్నది ఒక యూరియా తయారు చేస్తే. ఆ బస్తా 45 కిలోలలో 23 కిలోలు నైట్రోజన్ ఉంటుంది, మిగతా 22 కిలోలు ఉప్పు ఉంటుంది, సాల్ట్ ఉంటుంది. గతంలో ఒక 20-25 నుంచి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్న కాంచి, ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చిన ఈ గవర్నమెంట్ ఉన్న ఎవరున్నా కూడా ఒక పాలసీ ఏంటంటే యూరియాని తగ్గియాలి. ఇక్కడ భూములు ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక యూరియా బస్తా పొలంలో ఎకరం వేసినామంటే అందులో 22 కిలోలు ఉప్పేసినట్టే. ఉప్పేస్తే సాయిల్ దెబ్బతింటుంది, అది ఉప్పు నిలువ ఉంటుంది, అందులో హార్డ్నెస్ పెరుగుతుంది, నెగిటివ్ పెరుగుతుంది. కాబట్టి ఏది సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి ఆ హార్డ్ ల్యాండ్ కాకుండా ఉండడానికి యూరియా తగ్గియం అనేది మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. దానికి నానో యూరియా అని వచ్చింది. నానో యూరియా అంటే ఓన్లీ లిక్విడ్ నైట్రోజనే ఉంటుంది, సాల్ట్ ఉండదు. దాన్ని ఇప్పుడు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ గవర్నమెంట్కి అన్ని గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే, ప్రతి లేడీస్కు దీదీ లక్పతి కింద లేడీస్కు ప్రతి యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి ఇప్పుడు మనం హార్వెస్టింగ్ మిషన్స్ ఎట్లయితే వస్తున్నాయో అట్లా ఇది కూడా ఈ స్ప్రే అంటే డ్రోన్ల ద్వారా కానీ లేకపోతే ఎలక్ట్రిక్ పంపుల ద్వారా కానీ స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే 500, ఇప్పుడు 266 రూపాయలు బ్యాగ్ ఉన్నది. ఇప్పుడు 3,000 రూపాయలకు వచ్చే బ్యాగును 260 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సుమారు 25,000 నుంచి 3,000 అవుతుంది. ఇక్కడ తయారు చేస్తే ఎక్కువ అవుతుంది, బయట తయారు చేస్తే తక్కువ వస్తుంది. మనం బయట నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటాం, మన కాస్ట్ ఎక్కువ ఉన్నది కాబట్టి. రామవనంలో మనకు వచ్చిందంతా రామవనం ఇక్కడికే వస్తున్నది. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే ఈ నానో దీని ఏదైతే ఉన్నదో ఇది స్ప్రే చేసేది ఉంటే అయితే అంటే ఇప్పుడు 10 to 15-20% రీచ్ అయింది మన స్టేట్లో కూడా. ఇది పెరిగేది ఉంటే అప్పుడు ఏమైతుంది అంటే ఈ నానో ఏదైతే స్ప్రే చేసినప్పుడు భూమిలో నిలువ ఉండదు, ఇది పంటకు ఉపయోగపడి వెళ్ళిపోతుంది. కాబట్టి భూమి పొల్యూషన్ కాదు. ఇది కేంద్రం ఎంకరేజ్ చేస్తున్నది. ఆ ఎంకరేజ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీతో తక్కువ ఇస్తుంది. రైతులు ఇక్కడ ఎప్పుడైతే యూరియాకి అలవాటు పడి ఇది కొడతలేరో అక్కడ కొద్ది గ్యాప్ వస్తుంది. అవును సార్, ఇప్పుడు దానికి ఒక ప్రణాళిక ఉండాలి కదా, ముందే అప్రమత్తం చేయాలా. రాష్ట్రం ఈసారి యూరియా తగ్గుతుంది, అవైలబుల్ ఉంటుంది, దాని వల్ల కొరత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మార్చ్ ఏప్రిల్లో ఇవ్వాల్సిన ఇండియంట్ కానీ మార్చ్ ఏప్రిల్ ఇవ్వాల్సిన చేయలే, లేట్ చేసింది. ఇది ఒకటి. కావాలంటే రేపు మీరు లైవ్లో మాట్లాడుతున్నారు కదా, రేపు అడగండి. రెండోది మార్కెట్ నిల్వ పెట్టుకోవాలి. మార్కెట్ వీళ్ళ డబ్బులు లేక నిల్వ పెట్టుకోలేదు ఇప్పుడు కానీ సీజన్కు ఫస్ట్ స్టార్టింగ్. మూడోది ఏందరికైనా మనకు 20% నార్లు వల్ల ఏదైనా కరవేట్లు వస్తుందండి. ఆడ కంట్రోల్ చేయకేమైంది యూరియా దొరకలేదు అనగానే ఒక్కొక్కరు తీసుకుపోయి 2 బత్తాలు ఉన్నాడు 10 బత్తాలు. ఇప్పుడు మీరు ఎవరైనా ఎరువుల వాళ్ళను లైన్లో తీసుకోండి, 10 బత్తాలు తీసుకొని పెట్టుకుని 50 రూపాయలకు ఎక్కువ అమ్ముకుంటాను. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో సకాలంలో మీకు ఉందని చెప్పి దాన్ని మెయింటైన్ చేయలేదు. ఇప్పుడు యూరియా ఇప్పుడు కొరత లేదు. ఇప్పుడు ఒకవైపు నానోను ఇంప్లిమెంట్ చేసుకుంటే దాన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఇది ఒక్కసారి కాదు, నీళ్ళు పడుతుంది. ఇది ఎగ్జిక్యూషన్ చేయాలి ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్గా చేసేది. రెండోది ఏం చేయాలంటే స్టాక్ ఏదైతే వస్తుందో అందుబాటులో ఉన్నదని చెప్పి దాన్ని చేయాలి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్దుకొని వెంటనే ఇప్పుడు పాస్బుక్లు ప్రకారం ఇవ్వమని చెప్పింది. అది కొంత కంట్రోల్ అయిపోయింది. ఇది కొరత ఉండి కాదు కానీ ఈ కొరత ఉండి కాదు పంటలే అసలు నీకు ఏమీ లేదు. ఇప్పటికీ 20-25% వరి నాట్లు వాళ్ళే. మరి 60 లక్షల ఎకరాలు వరి నాటు కావాలి. 60 లక్షల ఎకరాలు 20 లక్షలు కాదు 15 లక్షలు కూడా కాలేదు ఇప్పటి వరకు. ఎందుకు కాలేదో కూడా చెప్తున్నా. మల్లారెడ్డి గారు, హలో మల్లారెడ్డి గారు, సిపిఎం నాయకులు ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. నేను రఘు మాట్లాడుతున్నా. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక ధన్యవాదాలు కాదు, 20 పేజ్ పెట్టాలి. ఎందుకు సార్? గుంటూరు కాంచి చూస్తున్నాను సార్. అసలు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఈజీ అయిపోయింది. ఏ రఘు అనుకుంటున్నారు మీరు? ఏ రఘు?
మన తల్లి మన తొలి వెలుగు రాకేష్ సార్. అవునా? మీ టోన్ నాకు జరగకపోతే సార్ చెప్పండి. నాకు ఇంకా శివుడు రాలేదు, కళ్ళు బాగానే ఉన్నాయి సార్. అందరూ పరిశాన్ ఏంటంటే నీ ఆరోగ్యం ఇలా ఉంది ఏంటి అని. అవునవును. నమస్తే. ఎందుకంటే ఐ లైక్ మచ్ యువర్ కేస్, ఐఎమ్ స్టడీయింగ్ యువర్ కేసెస్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అది మామూలు ధైర్యం కాదు. నాకు అనిపించింది ఒకసారి నిన్ను లేపేస్తారని కూడా సార్. మా కాలంలో లేపేశారు. 73 to 84 వరకు. అవునవును. 400 మంది చచ్చాం. మా మీద ఒక 10 మర్డర్ కేసులు, 307. సార్ ఒక చిన్న సరే ఇప్పుడు లైన్ లోకి తీసుకుంటున్నా మిమ్మల్ని. ఫోన్ ఇన్ లో ఉన్నారు మీరు, అంటే ఇంకా లైవ్ లోకి రాలేదు. నా ముందు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, తెలుసు కదా, బీజేపీ. నమస్తే మల్లన్న. నమస్తే. నమస్తే అన్న. ఈ యూరియా మీద ఒక చిన్న ఇది ఇప్పుడు తప్పెక్కడ జరుగుతుంది? రైతులు ఎందుకు మళ్ళీ ఇంకా చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నది ఒక చిన్న దానికోసం మీకు ఫోన్ చేసిన ఒక 2 నిమిషాలు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు యూరియా కొరత ఏర్పడ్డది? మనం యూరియా ఏమిటంటే వానాకాలం సార్ 20 లక్షల టన్నులు మనం మొత్తం ఎరువులు వాడతాం. 20 లక్షల టన్నులు. అది నెలల ప్రకారం వాడకం జరుగుతుంది. అయితే మనకు ఏప్రిల్ మే ఈ 2 నెలలలో 5 లక్షల టన్నుల ఎరువులు రావాలి. ఓకే. కానీ 3 లక్షల టన్నుల ఎరువులే వచ్చాయి. ఓకే. దానికి తోడు ఏంటంటే మోడీ నానో యూరియా వాడండి అంటున్నాడు. ఈ నానో యూరియా ఎవడు ప్రజలకు అంత ఇష్టం లేదు. ఓకే. ఎందుకంటే దాన్ని 500 గ్రాముల పౌడరు దాన్ని నీళ్ళలో కలిపి డ్రోన్ ద్వారా స్ప్రే చేయాలి సార్. అది ఎక్స్పెన్సివ్. పైగా మన ఇంతవరకు భూమి మీద వేసుకోలేం కాబట్టి ఇప్పుడు ఆకుల మీద చల్లితే ఫలితం వస్తుందా రాదా అని ఒక డౌట్. ఓకే. అందువల్ల ఏమిటంటే మనకు ఎరువులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి. రెండవది ఏమిటంటే అసలు గవర్నమెంట్ పాలసీలో జీరో బేస్డ్ అగ్రికల్చర్ చేయాలి అని చెప్పని. ఓకే. అంటే సేంద్రియ వ్యవసాయం. ఎరువు లేకుండా సేంద్రియ వ్యవసాయమే చేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అందువల్ల ఏంటంటే అదొకటి. రెండోది ఏంటంటే మన రామగుండంలో ఉత్పత్తి అవుతుంది. అవును, యూరియా 63,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది. దీనికి దేశీయంగా ఒక 97,000 టన్నులు దిగుమతి చేసుకున్నారు సార్. ఈ 1,60,000 టన్నులు ఉంటే దాన్ని ఏం చేశారంటే మనకు 29,000 టన్నులు ఇచ్చారు. ఓకే. జూలైలో 50% ఇవ్వాలేమో. మనం వాడటం 11%. ఓకే. అయితే మనకు ఏప్రిల్ జూన్ చెప్పారు కదా, జూలైలో 29,000 టన్నులు ఇచ్చాడు. అసలు జూలైలో ఎక్కువ వాడకం, ఆగస్టులో ఎక్కువ వాడకం సార్. పోతే రేట్ల విషయంలో కూడా డిఏపి 1,350కి అమ్మాలి, కానీ 1,500కి అమ్ముతున్నారు. ఓకే. యూరియా 266కి అమ్మాలి, 380కి అమ్ముతున్నారు. రామగుండం నుండి ఏటా ఈ మనకు 1,03,000 టన్నులు రావాలి. వాళ్ళు ఏమిటంటే ఈ రామగుండం ఎరువులు మనకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డం పెడుతుంది. మనకు అందులో 11% వాటా ఉంది సార్. తర్వాత ఈ యూరియాకు సంబంధించి ఏంటంటే వాళ్ళు ఈ సబ్సిడీని తగ్గిస్తూ ఉన్నారు. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇంతకు ముందు 2,30,000 కోట్లు ఇచ్చారు. అది 21-22. ఓకే. 22-23 1,80,000 కోట్లు తగ్గించారు.
2 లక్షల నుంచి 1,80,000 కూడా తగ్గించారు. ఓకే. ఇప్పుడు క్రమంగా తగ్గిస్తూ వచ్చి ఇప్పుడు 1,60,000 కోట్లకు తగ్గించారు. ఓకే. అసలు మనం ఎరువుల వినియోగం చూస్తే మనం 172 కిలోలు వాడుతున్నాం హెక్టార్కు. ఓకే. అంటే ఎకరానికి 70 కిలోలు వాడుతున్నాం. చైనా, అమెరికా, జపాను ఇలాంటి దేశాలు ఏంటంటే బాగా ఉత్పత్తి చేసేవాళ్ళు, వాళ్ళు 280 కిలోలు వాడుతున్నారు. అందుకోసం ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఇప్పుడు శ్రీలంకకు ఏ గది పెట్టిందో మనకు అదే గది పడుతుంది. ఓకే. ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఓకే. ఇప్పుడు జనాభా 1.9% పెరుగుతుంది. ఇప్పుడు ఈ నానో యూరియా సేంద్రియ వ్యవసాయం వల్ల మన ప్రకృతికి, పర్యావరణానికి, మన భూమికి, సాయిల్ కి అంతా వ్యవసాయానికి నానోకు సంబంధం లేదు. ఓకే. నానో యూరియా అనేది యూరియాని ఏం చేశారంటే ఈ ఘన పదార్థం కాకుండా పౌడర్ చేసి ద్రవ పదార్థం చేసి చెట్ల మీద చల్లడం. ఓకే. ఆ టైపు మార్చారు. ఎందుకంటే ఇప్పుడు కాంప్లెక్స్ తయారు చేసే వాళ్ళు ఈ 28, 28, 10, 36, 10 ఇవి తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సబ్సిడీ ఎరువులు కొనకూడదు. ఓకే. వీళ్ళు కంపెనీ నుంచే ఎరువులు కొని గవర్నమెంట్ చెప్తే గవర్నమెంట్ వాళ్ళకు సబ్సిడీ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఏం లేదా సార్ ఇందులో? స్టేట్ బాధ్యత ఏం లేదా? స్టేట్ బాధ్యత ఏంటంటే వీళ్ళు ఈ సబ్సిడీ ఎరువులు రైతులకు అందుతున్నాయా లేవో చూసే కీలక బాధ్యత రాష్ట్రందే. ఓకే. ఇప్పుడు కొరత ఏర్పడడానికి స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా తుమ్మలే. ఎందుకంటే మనకు ఏడాదికి ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం రావాలి. ఒకసారి ఏమంటే సముద్రం నుంచి వస్తూ ఉంటేనే ఇప్పుడు కేరళ కాడికి వచ్చినాక ఏంటంటే ఆ ఓడను కర్ణాటక తిప్పేస్తారు, తెలంగాణకు రావాల్సిన ఓడను కర్ణాటక తిప్పేస్తారు. ఓకే. మీకు నెక్స్ట్ వస్తుంది అంటారు. అందువల్ల ఏంటంటే మన పాలకులు ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కానీ దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఏంటంటే ఏదో వచ్చిన వాటిని పంపిణీ చేయడం తప్పు ఇనిషియేట్ తీసుకొని కొట్లాడతలేరు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ ఇప్పుడు కనుక యూరియా వేయకపోతే ఆటోమేటిక్ గా ఉత్పాదకత తగ్గిపోతుంది. అవును. రైట్ సార్, థ్యాంక్ యూ. క్లారిటీ నీకు కంపెనీ అయినా కలిపి అన్న యూరియా తయారు చేసే కంపెనీ. ఓకే. ఇప్పుడు వద్దులేండి, తర్వాత మాట్లాడదాం. పోనీ ఎరువుల ఫ్యాక్టరీ ఎరువులు అమ్మే అయినా కలిపి అన్న షాప్. వాళ్ళు బీజేపీ కాదు. ఓకేలేనా కలిపి వాళ్ళు చెప్తారు కదా, పొజిషన్ చెప్తాను. నేను చెప్పాను కంటే ఏంటంటే ఒక పార్టీ కాబట్టి అంటారు కదా. ఒక్క నిమిషం అడుగు, క్వశ్చన్ అడగాను. మీరు అడగండి. నేను కల్పిస్తా, నీ పేరు చెప్పిస్తా, తప్పేమున్నది, అలా ఏం లేదు. ఇప్పుడు ఆయన చెప్తున్న దాంట్లో మీ ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్తా, తర్వాత చెప్తా. ఇప్పుడు అలా ఆర్గ్యుమెంట్ ఆయన చెప్తా చిన్నది. స్పీకర్ ఎరువుల షాప్ అయినది, షాప్ ఎరువులు వీళ్ళు సప్లై చేస్తారు పెద్ద ఎత్తున. హన్మకొండ అసలు. ఎక్కడది? హన్మకొండ అసన్పర్తి పక్కనే. ఓకే. చాలా పున్నం నమస్తే. ఇప్పుడు ఒక నిమిషము ఈ ఎరువుల సంబంధించి యూరియా కొరత దీని గురించి రఘు గారని మన తొలి వెలుగు మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు లైవ్లో ఉన్నాడు, మాట్లాడతాడు, వారు క్వశ్చన్ అడుగుతారు, దానికి వాస్తవం ఏందో జవాబు చెప్పండి. మీరు స్పీకర్ పెట్టినా లైన్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు లైన్లోకి వచ్చినావు, ఆల్రెడీ రికార్డ్ అయితే నువ్వు మాట్లాడిగా అడుగుతాడు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఎక్కడ మనది షాపు? హసన్పర్తి. ఓకే. ఇప్పుడు యూరియా కొరత ఉంది అన్న దాని మీద ఒక చిన్న డిస్కషన్. ఈ కొరత కారణం ఏంటి? యూరియా కొరత అనేది లేదు, యాక్చువల్లీ కొరతే లేదా? మరి చెప్పులు చూస్తున్నాం. ఏం జరుగుతుందంటే ఈ మీడియా, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, పేపర్లు రాసే వరకు దొరుకుతలేవు, చెప్పులు పెట్టిరు, లైన్ పెట్టిరంటే మనము పాత లెక్కలు చూసుకుంటే ఇప్పటికీ అంతకన్నా అడిషనల్ స్టాక్ వచ్చింది. ఓకే. వర్షాలు ఒకటి లేవు. ఏంటంటే ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా చూసే వ్యవస్థలో దొరికాయి అంటే వాడు 3-4 months స్టాక్ బిఫోర్ స్టాక్ ప్లాన్ చేసుకుని స్టోరేజ్ చేస్తున్నారు. ఓకే. స్టోరేజ్ చేసుకుంటారా ముందే? 100% ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొంటే అసలు యూరియా కొరత లేదు. ఓకే. 100% ఇది డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడుతుంది. అసలు ఎక్కడ ఏ మాత్రం తేడా లేదు.
ఏం జరుగుతుందంటే ఈ పబ్లిసిటీ అయ్యే వరకు లేదనే వరకు ఏమంటారు శాస్త్రం ఆ టైప్ జరుగుతుంది అని కొన్ని ప్లేస్ లో ఉండొచ్చు అన్న. మొత్తమే ప్రాబ్లం అసలే లేకుండా మీరు చెప్పింది ఏదో 1-2 ప్లేసెస్ లో ఉండొచ్చు, కానీ అసలు మొత్తమే లేకుండా ఉంటుందా? ప్రాబ్లమే లేకుండా మ్యాక్సిమం వస్తుంది. కాకపోతే మా ప్రైవేట్ పరంగా మాకు ఒక బాధ ఉన్నది ఏంటంటే మాకు కంపెనీస్ కొంచెం మాకు లింక్ ప్రాబ్లం ఒకటి ఉంది అంతే. ఇప్పుడు మీరేమన్నా ఎక్కువ బస్తాలు స్టాక్ తెచ్చి పెట్టుకుంటారా? 50 రూపాయలకి ఎక్కువ 100 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారా? అంతా ఆన్లైన్ లో పడుతుంది. మన ఇండియా వ్యాప్తంగా ఎవరు ఏం చేసాడంటే చరిత్ర మొత్తం కేంద్ర సర్కార్ దగ్గర ఉంటుంది. ఎవరు అంతా ఒక కోడ్ నెంబర్ ఉంటది. ఎవరి దగ్గర ఎంత ఉన్నది, ఏం జరుగుతుంది, ఏం కథ, ఎన్ని అమ్మిండు, ఏ ఫార్మర్ అమ్మిండు, ఇవన్నీ ఎంత ఎకరాలు ఉన్నాయి, ఆధార్ నంబర్ ఏంటి, మనకి ఎవరు అంతా టోటల్ డిస్ప్లే అవుతుంది. ఏమన్నా దాచేది లేదు. పకడ్బందీగా చేసింది. రైట్, థ్యాంక్ యూ. సో ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే ఇది రాంగ్ స్టోరేజ్ జరుగుతుంది అంతే తప్ప షార్టేజ్ అనేది రాదు. ఓకే ఓకే అన్న. ఓకే ఓకే పెట్టేసిన. ఇప్పుడు ఈయన ఫార్మర్ కంఫర్ట్ అయితే ఏంటంటే ఈ ప్రచారం వరకు ఏం చేస్తానంటే దొరకదని ఎక్కువ కొనుక్కున్నారు. నాకు 2 బత్తాలు అవసరం. ఇప్పుడు ఏం చేద్దామంటే దొరకదని ప్రచారం 4 కొన్నాడు. అట్లా అయింది తప్ప అది కాదు. అయితే దానికి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేసింది, ఇమీడియట్ పాస్బుక్ పెట్టింది. పాస్బుక్లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అన్ని బత్తాలు ముందు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇద్దామని చెప్పింది. అది ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది. ఈ మధ్యలో వస్తలేదు. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో వారేమో పాలసీ చెప్పిండు. ఇప్పుడు నానో యూరియా అనేది తప్పని చెప్పేది. నానో అనేది కేవలం నేను చెప్పిన సాల్ట్ ఉండదు, అదే నైట్రోజన్ ప్లస్ ఓన్లీ సాల్ట్ ఎస్కేప్ చేసి నైట్రోజన్, ఎందుకంటే భూములు కాపాడాలి కదా. ఓకే. ఇప్పుడు ఆయన చైనా చెప్తాను, వీళ్ళకి ఏమైనా చైనా పిచ్చి అమెరికా పిచ్చి ఉంటుంది. 25 degrees ఉండాలి ఏ పంట పండాలని, లోపు ఉండాలి. చైనాలో 25 లోపు ఉంటుంది. ఇక్కడ 40-50 డిగ్రీలో పోతే ఎట్లా పంట పడుతుంది వానికి మనం పోలిస్తే. అమెరికాలో చల్లగా ఉంటుంది. అమెరికాలో మన దగ్గర పండిన పంటలు పండాయి. ఇప్పుడు నీకు గోధుమలు ఇక్కడ ఎందుకు పండాయి, వేడి ఎక్కువ ఉంటుంది. చల్లగా ఉన్న కాడ పండుతుంది ఉత్తరప్రదేశ్లో, అంతేనా? ఉత్తర భారతం మన దగ్గరనే కనిపిస్తుంది వేరియేషన్, ఎక్కడో కాదు కదా. కాబట్టి పంటల యొక్క పండుడు అనేది ఎట్లుంటుంది అంటే వాతావరణ పరిస్థితులు, క్లైమేట్ కండిషన్స్, సాయిల్ కండిషన్స్ బట్టి ఉంటుంది. వీళ్ళు బట్టిగా ఏం చేద్దాం, వానికి 50 బత్తాలు వెళ్తానంటే తక్కువ వస్తానంటే అట్లా ఉండదు, క్లైమేట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఎన్ని రకాల చెట్లు ఉండే ఆడ ఒకే రకం ఉంటాయి. ఎందుకుంటే క్లైమేట్ కండిషన్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కటి చెప్పాలి, ఇంకొకటి ఒక విషయం. ఇప్పుడు ఇరిగేషన్ ఏదైతే నేను చెప్పిన 20% నాట్లు పడలేదనడానికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విషయం చెప్పేది ఏంటంటే, నీకు ఒకటి సరే నువ్వు కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్టులు పక్కన పెడదాం, అది ఈ రోజు కాదు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ నడపాలి కదా. ఏది మన లిఫ్ట్ ఇరిగేషన్. ఇప్పుడు దేవాదల ప్రాజెక్ట్ ఉన్నది. దేవాదల ప్రాజెక్ట్ ఎప్పుడు నువ్వు మార్చి ఏప్రిల్లో పంపులు ఏమైనా రిపేర్ ఉంటే చూసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు ఎత్తిపోయి ధర్మశాలలో పోసినాక నీకు చెరువులు కుంటలు నింపలేదు. నింపపోవడం వల్ల ఇప్పటివరకు నాట్లు పడలేదు, గ్రౌండ్ వాటర్ పోయింది, గ్రౌండ్ వాటర్ లేదు, బోర్ల నీళ్ళు, బాయిల నీళ్ళు, చెర్ల నీళ్ళు. ఇప్పుడు మెయిన్ రిపేర్లు చేస్తాను సార్. ఇప్పుడు మెయిన్ కెనాల్స్ మెయింటెనెన్సే లేదు, మొత్తం చెట్లు పెరిగి. ఈ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు పట్టుడు దేవుడు ఎరుగు. నువ్వు పాత ప్రాజెక్టులు, గ్రావిటీ ప్రాజెక్టులు అట్లా పెట్టు నీళ్ళ. కానీ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పంపులు రెడీ ఉండి నీళ్లు రెడీ ఉన్న తర్వాత కూడా నువ్వు వాటిని తీసుకొచ్చి పంపులు రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు సీజన్లో చెర్లు కుంటలు నింపకపోతే గ్రౌండ్ వాటర్ పోయి ఎవడు కూడా నాటేసుకోకుండా అవుతుంది కదా. గత సంవత్సరం కరువు వర్షపాతం తక్కువది, ఇప్పుడు తక్కువది. ఇప్పుడు అందరు వర్షపాతం ఏం చెప్తారు, యావరేజ్ చెప్తారు. అది తప్పు. ఒక దగ్గర ఇప్పుడు గోవిందరావుపేట ఉన్నది, పుష్కలంగా వాన పడ్డదాడ, పక్కనే మొలుగులో వాన లేదు. నువ్వు అక్కడ పడ్డ వాన తీసుకొచ్చి యావరేజ్ చేస్తే మొలుగంత వాన ఉన్నట్టు చెప్తారు. అట్లనే రాష్ట్రం చెప్తారు, అది తప్పది. వానలు లేవు పోయే సంవత్సరం. ఈ సంవత్సరం గ్రౌండ్ వాటర్ పోయింది, బౌల్లో నీళ్ళు లేవు. నేను పోయినసారి 4 ఎకరాలు నాటబెట్టి ఈ టైం వరకే 2 ఎకరాలు పెట్టలేకపోతున్నా. కాబట్టి గవర్నమెంట్ ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి కదా. నేను వానల సంగతి పక్కన పెట్టు, ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి కదా. ఆ వాటిని ఉపయోగించుకుంటేది శ్రద్ధ పెడతలేదు, వాటికి నిధులు కేటాయిస్తలేదు అని చెప్తున్నా నేను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నరహర వేణుగోపాల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.